ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చాటుతున్నాయి. వైఎస్ జగన్ పాలనను కించపరచడానికి పదే పదే ఎల్లో మీడియా గాని, చంద్రబాబు, పవన్, లోకేష్ గాని ఏపీ అప్పులపై ఎన్నెన్నో అసత్యాలు ప్రచారం చేశారు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆ విషయాన్ని గతంలో కేంద్రం చెప్పింది. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. పథకాల గురించి కూడా అంతే. ఎన్నికల ముందు ఒక రకంగా, పాలనలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతూ వ్యాఖ్యానాలు చేస్తూ కూటమి నేతలు చేస్తున్న విన్యాసాలని అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ కుట్రలు, అబద్ధాలు, అసత్యాలను సాక్ష్యాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగి పారేస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్ధాలకు పర్యాయ పదంగా నిలిచిందనే విషయం స్పష్టమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వ అసమర్థత, అరాచక ప్రజాస్వామిక పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంది. విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆత్మస్థైర్యంతో ప్రశ్నలు సంధిస్తూ ధైర్యంగా ముందుకు వెళుతోంది. ఏ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారన్న దాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. తమ పక్షాన ఎవరు మాట్లాడుతున్నారన్నదే గమనిస్తున్నారు. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్ ప్రజల తరఫున వేస్తున్న ప్రశ్నలకు అధికార కూటమి పెద్దలు జవాబు ఇవ్వలేక గుటకలు మింగుతున్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పిన అబద్ధాలను ప్రజల కళ్ల ముందుంచడంలో జగన్ సఫలమయ్యారు. ఆయనకు ధీటుగా జవాబిచ్చే పరిస్థితిలో చంద్రబాబు, పవన్లు లేరు. అందుకే జగన్ మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వ తీరుతెన్నులను కడిగి పారేస్తే వారిద్దరూ నోరు తెరవలేకపోయారు. చంద్రబాబు, పవన్ల అసత్యాల చిట్టాను జగన్ బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆధారాలు, సాక్ష్యాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు, పవన్లు నోటికొచ్చిన అబద్ధాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింతగా తేటతెల్లమవుతోంది. జగన్ మాట్లాడిన విషయాలు వింటే వీరిద్దరూ అపరాధ భావనతో కుంగిపోవాలి. అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటి వాటిని పట్టించుకోకపోవచ్చు, అది వేరే సంగతి. ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది. టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్ళకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాల్లోనూ, సామాజిక ఆర్థిక సర్వేలోనూ ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. గత ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్పయిందని, శ్రీలంక అయిపోయిందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గ ప్రచారం చేసింది. ఆనాడు 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. తెలుగుదేశం అప్పట్లోనే తన వెబ్సైట్లో జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసిందన్న పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్లు 10 నుంచి 14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్ళందరినీ పోగేసి విషప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తయ్యే నాటికి అప్పు 4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014 టు 19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన సుమారు 2 లక్షల కోట్ల అప్పు, విభజన నాటికి ఉన్న 95,000 కోట్ల అప్పు కూడా ఉంది. అంటే జగన్ టైంలో 2 లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కానీ ఈనాడు 2023 ఫిబ్రవరిలోనే ఒక కథనాన్ని ఇస్తూ అప్పటికి ఏపీకి 4.24 లక్షల కోట్ల అప్పు అని వెల్లడించిన ఏపీ అప్పు 9.25 లక్షల కోట్లని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చివాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది కదా, రహస్య అప్పులేవో ఉంటే బయటపెట్టి ఉండవచ్చు కదా. అంతేకాదు ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా అప్పుడే చంద్రబాబు సర్కార్ ఈ 9 నెలల్లోనే 70,000 కోట్ల అప్పు చేయగా మరో 70,000 కోట్ల అప్పుకు సిద్ధమవుతోంది. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కానీ అందులో కూడా అబద్ధాలు ఎందుకు చెబుతున్నారని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో 6,000 కోట్లు, అప్పుల కింద 31,000 కోట్లు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కానీ, మున్సిపల్ మంత్రి నారాయణ కానీ నోరు విప్పడం లేదు. వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్ సూచించారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట.
తనకు చంద్రబాబుతో వైరం ఉందని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అసలు వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దని చెబుతున్నారు. అంటే వారిద్దరూ కలవచ్చు, కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కింద స్థాయిలో బంధుత్వాలుంటే కలవకూడదా? చంద్రబాబు దగ్గుబాటి కలవచ్చు, కానీ వేరువేరు పార్టీల్లో ఉన్న బంధువులను కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న డైలాగ్ను జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని జగన్ విడమర్చి చెప్పగలిగారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్తో సహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్రిదండం లేదని చెబుతూ చంద్రబాబు బ్రాండ్ ఉందని గొప్పగా చెప్పారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్ధాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు పవన్ లోకేష్లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.